అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు, తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపు 2004 నుంచి 24 వరకు కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీ గెలిచింది. దాదాపు నాకు తెలిసి 1952 నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది. సో మీరందరూ కూడా ఆలోచించాలి. నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడూ వైసీపీ సైడ్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. చాలా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి మద్దతు తెలపాలి వైసీపీ పార్టీకి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు, ఎవ్వరి జోలికెళ్లరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది. తప్పకుండా విజయం సాధిస్తారు. నాకు గతంలో 2019లో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న బంధుత్వం కానివ్వండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందియగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అందజేయగలుగుతాను. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే, మేము నమ్మం బాబు, మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై వైసీపీ, జై జగన్, జై జగన్.